అందరికీ నమస్కారం. సూచన న్యూస్కి స్వాగతం. దివ్యాంగులకు ఉపకరణాల మంజూరు నిమిత్తమై గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పిఠాపురం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్ దగ్గర దివ్యాంగులకు ఉపకరణాల మంజూరు నిమిత్తంలో భాగంగా గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను దృష్టిలో పెట్టుకుని దివ్యాంగుల ఉపకరణాల మంజూరుకై గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు కావలసిన పరికరణాలను నెల రోజుల వ్యవధిలో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు వారు రిజిస్టర్ చేయడం, వారికి అవసరమైన ఉపకరణాలు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వడానికి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూటీ జరుగుతూ ఉంటుంది. నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఎవరికైతే 2 కాళ్ళు పోతాయో వాళ్ళకేమో సైకిల్, 3 వీలర్ సైకిల్స్, అలాగే స్టిక్స్, అన్ని రకాలు చెవిటి మిషన్లు ఇవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారికి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. సుమారు 300-400 మంది వచ్చారు. మరి వారికి కూడా మేము ఇక్కడ కొన్ని ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మనందరం వారికి సహకరించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. మీకు తెలుసు, గత నెల రోజులుగా ఇక్కడ ఇదే హాల్లో గ్రీవెన్స్ సెల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 2 సోమవారాలు ఇక్కడ గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అందులో వచ్చిన సమస్యలు గుర్తించి మరియు మన ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగులకి అవసరమైనటువంటి పరికరాల గుర్తింపు కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అలింకో వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 150 పైగా దివ్యాంగుల నమోదు కార్యక్రమం జరుగుతుంది. వీరందరికీ అవసరమైనటువంటి పరికరాలని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరందరినీ అసెస్మెంట్ చేసి ఇందులో అర్హులైన వారికి బ్యాటరీ సపోర్టెడ్ వెహికల్ కావచ్చు, వారికి కావాల్సిన లింబ్స్ కానీ, ఈ స్టిక్స్ కానీ వారికి ఏవైతే అవసరం ఉంటాయో వాటిని అన్నీ కూడా గుర్తించి వీరికి అర్హత ఉన్న వారందరూ కూడా ఒక నెల రోజుల లోపలగా కూడా ఇవన్నీ కూడా పరికరాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా వారు షెడ్యూల్ ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ దివ్యాంగులకు అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా సహకారిగా ఉండి వారిని గుర్తింపు చేయడంలో మనంతా కూడా వారికి సహకారిగా నిలబడాలి. యంత్రాంగం మొత్తం కమిషనర్ గారు, డిఓ గారు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని కొంచెం ఓపికగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వచ్చినటువంటి దివ్యాంగులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నమస్తే, నా పేరు చల్లా లక్ష్మి, ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, పిఠాపురం నియోజకవర్గం. ఈరోజు ఈ అంబేద్కర్ భవన్లో వికలాంగులకి ఉపయోగపడే పరికరాలు నిమిత్తం వాళ్ళకి అవసరమైనన్ని కూడా ప్రొవైడ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం అంటే 15 రోజులు ఒకసారి గ్రీవెన్స్ జరుపుతున్నారు ఇదే అంబేద్కర్ భవన్లో. ఈరోజు దివ్యాంగులకి అంటే ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్ళు లేకపోతే కృత్రిమ అవయవాలు కానీ చెవిటి మిషన్లు ఏవైతే ఎవరికి ఉపయోగం అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకుని ఒక నెల రోజుల్లోపు వాళ్ళందరికీ అందజేసే విధంగా ఇక్కడ క్యాంప్ అయితే జరుగుతుంది. ఇది మన పవన్ కళ్యాణ్ గారు జిల్లా వ్యాప్తంగా మన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా పెట్టించాలని చెప్పి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రస్తుతం మొదటిసారిగా పిఠాపురంలో జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెలలో 2 సార్లు మన కలెక్టర్ గారికి వచ్చి ఇక్కడ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి సమస్య కూడా అత్యంత ప్రతి ఒక్కరికి చాలా త్వరగా అక్కడెక్కడ తిరగకుండా గ్రీవెన్స్ రావడం ఇవి సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి కావడం, అది మన నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం మనందరికీ కూడా చాలా మంచి అవకాశం అయితే పిఠాపురం ప్రజలందరికీ కూడా చేకూరిందని అనుకుంటూ ఈరోజు దివ్యాంగులందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని మరి ముఖ్యంగా అందరినీ కోరుకుంటూ ఇక్కడికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో చాలా జరుగుతాయని వినవించుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్సీట్ నాగమణి. నేను జనసేన కోఆర్డినేటర్ అండి. నేను దివ్యాంగుల విభాగంలో ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ భవనంలోని దివ్యాంగులకి ఈ వికలాంగులకి శిబిరం అనేది నమోదు చేసుకున్నారండి. ప్రతి దివ్యాంగులు కూడా అందరూ కూడా నియోజకవర్గం లెవెల్లో అందరూ కూడా వచ్చి హాజరయ్యి ఇక్కడ ఎవరికైతే ఏ పరికరాలు కావాలో అంటే ఇప్పుడు బ్లైండ్ ఉంటే బ్లైండ్ స్టిక్స్, అలాగే వీల్ చైర్స్, డ్రై సైకిల్స్, చెవిటి మిషన్స్ అన్నీ కూడా ప్రతిదీ ఉంది. అవే కాకుండా యూడిఐడి కార్డ్స్ కూడా చాలామందికి యూడిఐడి కార్డు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అవి రాలేని వాళ్ళకి కూడా ఇక్కడ మన సదరం క్యాంప్లోనే జనరేట్ కూడా చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు వచ్చే విధంగా. ఇది పవన్ కళ్యాణ్ గారు మనకి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అవ్వడం వల్ల మా దివ్యాంగులకి పెన్షన్ పెంచడమే కాకుండా ఈ కార్యక్రమం కూడా ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వంలోని పెన్షనే కాకుండా పెన్షన్ నిమిత్తమే కాకుండా ఈ పరికరాలు కూడా ఇలాగ గుర్తించి వీళ్ళకి ఒక నెల రోజుల్లోని వీళ్ళకి ఏదైతే అర్హులో వాళ్ళు గుర్తించి వీళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి దివ్యాంగులు కూడా అందరూ వచ్చి అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ విషయంలో కూడా మా దివ్యాంగులకి భారీ ఎత్తున వికలాంగులకి ఎంతో గుర్తించి దివ్యాంగులందరికీ కూడా తగు న్యాయం చేశారండి. మేమందరం కూడా దివ్యాంగులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకప్పుడు మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు మా దివ్యాంగుల్ని. గత ప్రభుత్వం ₹1 పెంచలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు డబల్ చేసి, అలాగే కాకుండా వీల్ చైర్ మంచానికి పరిమితం అయిన వాళ్ళకు కూడా ₹15,000 ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే మా ఇన్ఛార్జ్ గారు మర్రి శ్రీనివాసరావు గారు, అలాగే మా ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు కూడా మా దివ్యాంగుల పట్ల మాకు ఎంతో ప్రేమను చూపించి ఈ దివ్యాంగులు మేము ఏం చేయగలమని చెప్పి మా బాధల్ని మా కష్టాలను కూడా మా పవన్ అనేది తీసుకెళ్ళి చెప్పడం, అలాగే కలెక్టర్ గారు కూడా ప్రతి నెల కూడా 15 రోజులకు ఒకసారి ఇక్కడ గ్రీవెన్స్ మొదలుపెట్టి ఇక్కడ అర్జీలు చూసి అర్జీలు కూడా గుర్తించడం వల్ల కూడా ఈ తొందరగా తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని కూడా మాకు క్యాంప్ పెట్టడం వల్ల కూడా చాలామంది దివ్యాంగులు కూడా చాలా హెల్ప్గా అవుతుంది. అందువల్ల మా అందరికీ కూడా హ్యాపీ. అలాగే మా వర్మ సార్ కూడా మాకు అందరికి కూడా ఎంతో సహాయంగా ఉండి మా దివ్యాంగులకు కూడా ఈ ప్రోత్సహించి ఇక్కడ వచ్చి కూడా అందరికి కూడా ఎలాగ జరుగుతుంది ఏటని కూడా చూసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా దివ్యాంగులందరివి. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దివ్యాంగులకు అలాగే వికలాంగులకి వారి అవసరానికి తగ్గట్టుగా వారికి ఉన్న వీక్నెస్ ఏదైతే ఉందో అవి ట్రైసైకిల్ కానీ లేకపోతే వీల్ చైర్లు కానీ లేకపోతే సంకలో పెట్టుకునే కర్రలు కానీ వారికి ఏదైతే అవసరమో అది ఆ పరికరాలు ఇవ్వడానికి వేళ మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో దివ్యాంగులు రావడం, వారికి అవసరమైన పరికరాలను ఇక్కడ నోట్ చేసుకుని అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే త్వరలో జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టమని ఆయన ఆదేశించారు.
అలాగే అందరూ జిల్లాలో ఉన్న అందరూ దివ్యాంగులు కూడా ఈ అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని జనసేన పార్టీ తరఫున మేము జనసేన సైనికులు కోరుకుంటూ మీకు అందరికీ కూడా మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై భీమ్, జై జనసేన. ఈ రోజున రాష్ట్రంలో మరి మోడర్న్ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నియోజకవర్గంలో మరి ఈ రోజున శాంపిల్గా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కర్రలు కావాలా, మోటార్ సైకిల్ కావాలా, రిక్షా కావాలా, ఏదైతే అది ఏ పనిముట్టు కావాలో, వికలాంగులకు ఏ విధమైన అవసరాలు ఉన్నాయో అవసరాల నిమిత్తం కూడా ఐడి కార్డు పట్టుకుని వస్తే ఇక్కడ అంబేద్కర్ భవన్లో నమోదు చేయించుకుని వాళ్ళ ఇంటింటికి కూడా ప్రతి మనిషికి కూడా ఆ కార్యక్రమం, ఆ వస్తువులు ఇచ్చే కార్యక్రమం తలపెట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో శాంపుల్గా పెట్టారు. దీన్ని జిల్లా అంతా చేయమన్నారు. మరి ఈ రోజున అందరికీ కూడా కర్రలు కానీ, ఎలక్ట్రికల్ మోటార్ బైకులు కానీ, మరి పరికరాలు మొత్తం చెవిలో పెట్టుకుని చెవిడి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా సమకూర్చి దివ్యాంగులకి ఎనలేని కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి మేమందరూ కూడా రుణపడి ఉంటాం. ఎంతోమందికి ఉపయోగపడి మరి నీతి నిజాయితీగా ఈ రోజున అన్ని కార్యక్రమాల్లో మరి ఈ రోజున పిఠాపురాన్ని ఈ రోజుకి 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పూడుకలు తీయలేదు. మరి ఆయన వచ్చిన 3 నెలల్లోనే ఈ పిఠాపురంలోనే ఉన్నటువంటి పూడుకలన్నీ కూడా తీసి పారేయటం, అలాగే ఆ అవినీతిని కూడా కడిగేయడం కూడా జరుగుతుంది. కనుక అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలను నడవాలని, నీతి నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మనకి దివ్యాంగులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి వారి బృందానికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. మా వికలాంగుల తరపున మరి ఇటువంటి కార్యకలాపాలు గతంలో ఎవరు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయక ఇక్కడ దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు పెద్ద మొత్తంలో వచ్చి వాళ్ళ యొక్క కావలసినటువంటి పరికరాలకు సంబంధించినటువంటి వివిధ సర్టిఫికెట్ల ద్వారా అప్లై చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అందువల్ల అందరూ ఇంకా ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే వచ్చి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని అందరూ సద్వినియోగం పొందుతారని ఆశిస్తున్నాం. ఇంకా ఇవి సచివాలయ స్థాయిలోనే ఇలాంటి అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తే ఇక్కడికి వికలాంగులు అనేటువంటి వాళ్ళు రావడం కష్టం. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎన్నో ప్రయాసలు పడి చాలా ఇబ్బందులు పడి ఈ వర్షంలోనే బాళ్ళలోనూ దేక్కుంటూ వికలాంగులు అనేటువంటి వాళ్ళు రావడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అందుగురించి లోకల్లో ఉండేటువంటి సచివాలయాల్లోనే ఇటువంటి ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా సమస్య పరిష్కరించాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్ అందరికీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆగస్టు నెల 2వ తారీఖు 2024 సంవత్సరం. ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్న ఈ పిఠాపురం గ్రామాన్ని ప్రేమించి ప్రతిదీ కూడా ఇక్కడే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా పిఠాపురం నుంచి మొదలు పెడతానని చాలా ఈరోజు దివ్యాంగులకి గుర్తించి ఈ ప్రోగ్రాం గత ప్రభుత్వంలోని ఏ ప్రభుత్వం నా తెలుసున్న పాలిటిక్స్ తెలుసు ఊహొచ్చిన కాడి నుంచి దివ్యాంగుల ప్రత్యేక ప్రోగ్రాం అంటూ కూడా పాలిటిక్స్ వాళ్ళు సీఎం గారు పెట్టడం నేను చూడలేదు. ఇది సంతోషం, నిజం. ఇది ఈ వికలాంగులను గుర్తించి అందరికీ కూడా వారికి వాహనాలు ఉచితంగా పంపిణీ చేయాలని ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల చాలామంది దివ్యాంగులు ఉన్నారండి. చాలా వాళ్ళు సంతోషపడుతున్నారు. మామూలు అన్య వ్యవహారాలను గుర్తించడం కానీ దివ్యాంగ గుర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్రోగ్రాం కూడా ఒక సంతోషంగా ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూడా గుర్తింపు ఉండిపోయే ప్రోగ్రాం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తంగళి ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ అవడం మాకు సంతోషము. డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రాం అంతా కూడా ఏర్పాటు చేయడం ఈ పిఠాపురం మండల ప్రజలందరికీ కూడా సంతోషకరము. ఈరోజు ఈ దివ్యాంగులందరూ సంతోషపడేలాగా వాళ్ళకి మేము సపోర్ట్ చేసేలాగా వీర మహిళలుగా ఈరోజు ఈ ప్రోగ్రాం మేమందరూ అటెండ్ అయ్యామండి. ఇది త్వరలోనే దినదినము కూడా ప్రతి కార్యక్రమం ఒక్కొక్క ప్రోగ్రాం చేస్తుంటే మనం అందరూ కూడా సంతోషపడి ఇలా జరిగిందని ఎవరు ఊహించలేదు. ఆయన ప్రతిరోజు కూడా ఇప్పటి వరకు వ్యక్తిగా పొగడారు. ప్రోగ్రామ్స్ అన్ని చూసి ఇంత సంతోషంగా చేస్తున్నాం, మేమందరం ఆనందపడుతున్నామండి. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారాలు. మరి పిఠాపురం నియోజకవర్గంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి దివ్యాంగులకు పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి ఒక ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందండి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు ఈ అవకాశాన్ని
యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చారు. సుమారు ఒక 200 మంది దీనికి ఇప్పుడు హాజరై ఉన్నారు. వీరందరికీ కూడా వాళ్ళ యొక్క పరికరాలు వాళ్ళకి ఏదైతే నెసెసిటీ ఉన్నాయో అంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే జైపూర్ పరికరాలు అయినా కానీ అంటే కృత్రిమ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి ఉపయోగపడేలాగా కొలతలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అందించడానికి మరి ప్రభుత్వం వారు అలాగే మరి జనసేన పార్టీ నుంచి కూడా మేము తగిన సహాయ సహకారాలు అందించడానికి మేము ముందున్నాము. అలాగే మరి మార్నింగ్ నుంచి చూస్తున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఇతర ఐస్కి సంబంధించింది అది బాగోపోయినా లేకపోతే చెవికి వినికిడి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అయినా కానీ వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ చూస్తున్నారండి.